కౌలు రైతుల సమస్యలపై ప్రత్యేకంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో వేదిక ఏర్పాటు చేశారు. కౌలు రైతుల ఇబ్బందులను జ్యూరీ కమిటీ సభ్యులకు ఈ వేదికలో వివరించారు. జ్యూరీ కమిటీ సభ్యులకు ముందు కౌలు రైతులు నివేదిక అందించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలు గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్రం నలుమూలలా కౌలు రైతులు ఈ వేదికకు హాజరయ్యారు. ప్రభుత్వము తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతాంగ సమస్యలని మన ముఖ్యమంత్రి అప్పటి కౌలు రైతులకి ఒక ఉత్తరం రాశాడు, మీ బాధలు మాకు అర్థమవుతాయి అని. కానీ బాధలు అర్థమవుతాయని ఉత్తరం రాశారు, కానీ తన విధాన నిర్ణయాల్లో ఈ 2 లక్షల రుణాల మాఫీ ఏదైతుందో అది మళ్ళీ భూ యజమానులకే చేరింది. కానీ నిజమైనటువంటి కౌలు రైతులు ఎవరైతే లక్షలాది రూపాయలు అప్పు చేశారో వాళ్ళకి అది అందలేదు. అందువలన ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో 2-3 కుటుంబాలు వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు. మహిళలు ఆ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు, కానీ వాళ్ళ పరిస్థితి ఒక దయనీయంగా మారింది. కనుక ఇవాళ జ్యూరీ సభ్యులుగా మేము వాళ్ళందరి మాటలు విన్నాం, వాళ్ళ కష్టాలు విన్నాం. అది ఇంతకుముందు మనం మాట్లాడుతుందే, కానీ స్పష్టంగా వాళ్ళే వచ్చి వ్యక్తిగతంగా మనకు తమ సమస్యలు చెప్పి కళ్ళని నిలబెట్టుకున్నారు. ప్రభుత్వం దీనికి స్పందించే విధంగా మనమందరం